నిన్న నాకు భలే అనిపించింది. అయ్యో వీళ్ళు ఫోటోలు కూడా వేయరు, పని చేసిందని కూడా వీళ్ళు ప్రచారం చేసుకోరు. ఇదే ఉన్నది బీఆర్ఎస్లతోనో కథ. గిడ చిన్నారి కనబడతాం, కేసీఆర్ కిట్ ఉండే అబ్బా, ఇక్కడ వరుసగా ఉంటాయి. ఒకసారి ఆగురు మీకు చూపెడతాం. ఆడ ఏందంటే నిన్న కేటీఆర్ అదేంది గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమం పెట్టాడు. దాంట్లో భాగంగా రైట్ ఈ కార్యక్రమంలో భాగంగా ఏం చేసిండంటే ఇవన్నీ ఇచ్చారు. ఓకే, ఇక చూడుర్రి, ఇవన్నీ ఏంటి అనుకుంటారు? కేసీఆర్ కిట్లు. ఈ కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాను. కేసీఆర్ కిట్ అనే ఒక పథకం ఉండే, మీ అందరికి గుర్తుందో లేదో, ఇగో ఇక్కడ ఉంటుంది చూడుర్రి. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్ను అందజేసిన సందర్భంగా ఓ పసిపాపతో కేటీఆర్ ఏంది కేసీఆర్ కిట్ అందించాడు. దాని పేరు ఇప్పుడు ఏంది అంటే ప్రభుత్వం చేయట్లేదని. కేసీఆర్ కిట్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద ప్రభుత్వానికి నిరసనగా కేటీఆర్ నేను ఇచ్చిన తర్వాత ఈ పాపతో ఉన్నాడు. ఒకసారి చూద్దాం. 2029లో వచ్చేది సంకీర్ణ సర్కారే. ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేస్తాం. కాంగ్రెస్ బీజేపీలతో పోరాడుతూనే ఉంటాం. 2014, 2018లో ఒంటరిగా అధికారంలోకి వచ్చినాం. 2023లో 1.8% ఓట్ల తేడాతో ఓడిపోయినాం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతాం. తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తాం. కేటీఆర్. బీజేపీ కాంగ్రెస్కు 150కి మించి సీట్లు రావు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలక భూమిక. కాంగ్రెస్ బీజేపీ 2 బుల్డోజర్ పార్టీలే. ప్రాంతీయ పార్టీలు ఉన్నంతకాలం ఈ దేశాన్ని ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో గెలుస్తాం, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలలోనూ విస్తరిస్తాం. ది దేశ్ భక్త్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంది అంటే ఇగో ఇది గిఫ్ట్ ఏ స్మైల్ అన్నారు కదా. ఆ గిఫ్ట్ ఏ స్మైల్ ఏంటంటే కేటీఆర్ కిట్ ఇచ్చేది. అంటే పూర్తి స్థాయిలో ఆసుపత్రికి సంబంధించి డెలివరీ టైంలో అంటే ఆ తల్లికి పోషక ఆహార పదార్థాలు అనుకో న్యూట్రిషన్ కిట్ ఒకటి ఇచ్చేది, కేసీఆర్ కిట్ ఒకటి ఇచ్చేది. 2 రకాలుగా ఉండేది. అంటే తల్లికి సంబంధించి ఆరోగ్యపరంగా